ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి దురదృష్టాలు తొలగిపోయి అదృష్టం వరించాలంటే ఏ విధమైన పరిహారాలు చేయాలి, అదేవిధంగా మా తలరాత ఇంతే మాకెప్పుడు మంచి జరగదు అనుకునే సింహరాశి వారు ఏ పరిహారం చేయటం ద్వారా వారి జీవితంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే సింహరాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. సింహరాశి వారు ఎదుటివారిని ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అందంతో ఉంటూ తమ అందచందాలను చూసుకుని ఎప్పుడూ మురిసిపోతూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా తమ అందాన్ని రెట్టింపు చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందరితో కలిసిపోయే మనస్తత్వం కలవారు. 10 మందిలో తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకుని వాటితో మంచి విషయాలను చెడు విషయాలను గ్రహించి వాటిని అమలు చేస్తూ ఉంటారు. వీరు ప్రేమకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి అలాగే బంధుత్వానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఆర్థిక సహాయం చేస్తారు. అలాగే మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. ఎత్తుకు పై ఎత్తు వేయటంలో సింహరాశి వారు నిపుణులుగా చెప్పవచ్చు. ఈ సమయంలో సింహరాశి వారు తమ జీవితంలోనే అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. సింహరాశి వారు తమ జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. వారు తమ జీవితంలో ఎదుర్కొనే అపజయాలకు కుంగిపోకుండా లక్ష్య సాధన దిశగా అడుగులు ముందుకు వేస్తారు. సింహరాశిలో వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. సింహరాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. సింహరాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణిస్తారు. సింహరాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఏ విషయంలోనైనా సున్నితంగా ఆలోచించి న్యాయంగా తీర్పు చెప్పగలరు. మార్గదర్శ ప్రతిభ ఉంటుంది. ఉన్నత స్థానాలలో ఉన్న వారి ద్వారా వీరికి అపాయం జరుగుతుంది. సింహరాశి వారికి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటం వల్ల విజయం కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలహాలు ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారు విలాసవంతమైన జీవితం గడపడం కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాలలో రాణిస్తారు. అంతేకాకుండా టెక్నికల్ రంగంలో ఉద్యోగాలు సాధిస్తారు. సింహరాశి వారిని అందరూ ఇష్టపడతారు. దీనికి కారణం వారి సానుభూతి హృదయం. అదేవిధంగా సాంస్కృతిక భావాలు ఎదుట వ్యక్తిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఎందుకంటే వీరి హృదయంలో ఒక్కసారి చోటు పొందితే అది ఎన్నటికీ చెరిగిపోదు. అదేవిధంగా సింహరాశి వారి సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి మక్కువ ఎక్కువగా ఉంటుంది. వీరి విదేశీ వ్యవహారాలు మరియు విదేశీ యాత్రలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించడం కోసం కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి నిర్ణయం తీసుకోవడం ద్వారా మాత్రమే వీరి ప్రయోగాలు సఫలీకృతమవుతాయి. తాతల కాలం నాటి ఆస్తులు నిలబెట్టుకొని వాటిని రెట్టింపు చేయాలని నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. వీరి పూర్వీకుల యొక్క గౌరవ మర్యాదలు పెంపొందించుకోవడానికి తోడ్పడతారు. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. వీరి పరిస్థితులకు అనుకూలంగా తమ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులైనా తమ నేర్పరితనంతో ఎదుర్కొంటారు. వీరి యొక్క నైపుణ్యం కారణంగా ఎదుటివారి దృష్టి వీరిపైన పడుతుంది. కావున వీరికి నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. పెద్దలను గౌరవిస్తారు. ప్రేమ పట్ల వ్యతిరేకత చూపించినప్పటికీ స్నేహానికి ప్రాణమిచ్చే మనస్తత్వం కలవారు. స్నేహితులతో విహార యాత్రలు చేయటం వీరికి ఎంతో ఇష్టం. వీరి యొక్క స్నేహితులు ఆపదలో ఉన్నట్లయితే వీరు వారికి ఎంతో సహాయం చేస్తారు. స్నేహితుల యొక్క ఆపదలు తమ ఆపదగా భావించి దాన్ని ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సింహరాశి వారు ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకుంటూ ఉంటారు. వీరి యొక్క దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తుంది. ఒకవేళ భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలు వచ్చినప్పటికీ ఒకరికొకరు చర్చించుకుని వాటిని పరిష్కరించుకుంటారు. సింహరాశి వారికి ఉన్న మరొక అలవాటు మంచి బుద్ధి, పరోపకారం చేయటం. వీరు ప్రతి ఒక్కరికి సహాయపడాలని మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సహాయం చేయటం ద్వారా చిక్కుల్లో పడతారు. ఒక్కొక్కసారి దీని ద్వారా అవమానాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. యవ్వన దశలో ఉన్న సింహరాశి వారు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తమ ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తారు. ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. సింహరాశి వారు చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు. వీరు ఎంతో ఇష్టంగా విద్యను అభ్యసిస్తారు. సాంకేతిక రంగాల్లో ప్రతిభను సాధిస్తారు. వీరి యొక్క తల్లిదండ్రుల పేరును నిలబెడతారు.
అదేవిధంగా కుటుంబ సభ్యులతో నిత్యం సంతోషంగా గడపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించకపోవడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వైరస్తో కూడిన జ్వరాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. శుక్రుని యొక్క బలం తగ్గినట్లయితే వీరి యొక్క వైవాహిక జీవితం అంత అనుకూలంగా ఉండదు. అంతేకాకుండా చిన్న చిన్న అవసరాలకు కూడా వేరే వ్యక్తులపై ఆధారపడవలసి ఉంటుంది. మహిళలు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ప్రశాంతత లేకపోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, ఆనందం లేకపోవడం, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు. ప్రశాంతత లేకపోవడం, సమయానికి ఆహారం తినకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, ఆనందం లేకపోవడం, కుటుంబ సమస్యలను ఎదుర్కొంటారు. వీరికి ఇంట్లో తులసి మొక్కను పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా నిత్యం తులసి మొక్కను ఆరాధించడం ద్వారా వీరి యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. తులసి వల్ల ఇంట్లో ఆనందం, సౌభాగ్యం, సంపదలు పొందుతారు. అంతేకాకుండా ఇంట్లో తులసి ఉండడం ఎంతో శుభకరం. సింహరాశి వారు వెండి లేదా ప్లాటినం ఉంగరం ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇది ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. అదేవిధంగా చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు వెండి ఉంగరాన్ని ధరించడం ద్వారా మీ యొక్క వ్యాధులు తగ్గుముఖం పడతాయి. సింహరాశి వారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే గోమాతను పూజించడం ద్వారా వీరి యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఒక గోమాతను పూజించడం ద్వారా సకల దేవతలను పూజించినంత పుణ్యం కలుగుతుంది. జాతకంలో శుక్రదోషం ఉన్నవారికి వివాహం త్వరగా కాదు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. అందువలన జాతకంలో శుక్రగ్రహ దోషం ఉన్నవారు కస్తూరిని పూజా గదిలో ఉంచుకొని నిత్యం పూజించడం ద్వారా జాతకంలో శుక్రగ్రహ దోషం తగ్గి వైవాహిక జీవితం సుఖవంతమవుతుంది. కస్తూరిని ఎర్రటి జాకెట్ ముక్కలో ఉంచి బీరువాలో కానీ పూజా మందిరంలో కానీ ఉంచడం ద్వారా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఏవైనా ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు కస్తూరిని వెంట తీసుకుని వెళ్ళడం ద్వారా సమయం వృధా కాకుండా వెళ్ళిన పని సజావుగా మారుతుంది. శుక్రగ్రహ దోష నివారణ కొరకు బొబ్బర్లతో వండిన చేసిన ప్రసాదాన్ని పంచాలి. పేదల వివాహంలో వస్త్రాలను పంచడం, అదేవిధంగా పేదవారి వివాహానికి ధనాన్ని ఖర్చు చేయటం ఇలాంటివి చేయాలి. అదేవిధంగా అన్న సమారాధన చేసేటప్పుడు నేతిని వడ్డించాలి. శుక్రగ్రహానికి ప్రతిరూపమైన సెమి చెట్టును శుక్రవారం నాడు పూజించాలి. అదేవిధంగా ఈ రోజున తెల్లని వస్త్రాలను ధరించి తల్లిని ఆరాధించాలి. బ్రాహ్మణులతో శుక్రగ్రహ దోష నివారణ పరిహారాలు చేయించుకోవాలి. బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. ఇలా చేయటం ద్వారా శుక్రగ్రహం యొక్క ప్రభావం తగ్గి మంచి జరుగుతుంది. ఇవేమీ చేయలేము అనుకునేవారు శుక్రగ్రహ జపాన్ని ప్రతినిత్యం 11 సార్లు పారాయణ చేయండి. ఇలా చేయటం ద్వారా దోష నివారణ జరుగుతుంది. శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. శుక్రవారం రోజున అమావాస్య తిథుల్లో లక్ష్మీ సమేత శ్రీనివాసుడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం అమావాస్య తిథుల్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కనకధారా స్తోత్రం పఠించి ధ్యానించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. కాబట్టి సింహరాశి వారు జాతకంలోని దోషాలను పరిహారం చేసుకునేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో చూసారు కదండి, సింహరాశి వారు ఏ ఏ పరిహారాలు చేయటం ద్వారా ఏ విధమైన ఫలితాలను పొందుతారు. ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.